హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అదేవిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇంగ్లాండ్తో ఓడే సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ దానికి కోచ్ గౌతమ్ గంభీర్ ఇలా అన్నాడు: టీమిండియాకు ప్రజెంట్ కేఎల్ రాహులే నెంబర్ 1 వికెట్ కీపర్. కేఎల్ రాహుల్కి మేము ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తామని అన్నాడు. రిషబ్ పంత్కు ఛాన్సెస్ వస్తాయి, కానీ ఇప్పటికైతే ఇద్దరు వికెట్ కీపర్స్ని ఆడించే పరిస్థితి లేదు అని అన్నాడు. ఇంకా రిషబ్ పంత్తో కంపేర్ చేస్తే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ రికార్డ్స్ బాగున్నాయని చెప్పాడు. ఇంకా టీమ్ మేనేజ్మెంట్ కూడా కేఎల్ రాహుల్కి ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తుంది అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. టీమిండియాతో జరిగిన ఓడిఐ సిరీస్లో ఇంగ్లాండ్ టీం చాలా నెగ్లెక్ట్ చేసిందని ఇంగ్లాండ్ ఫార్మర్ క్రికెటర్ అని కెవిన్ పీటర్సన్ అన్నాడు. సిరీస్కి ముందు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కేవలం ఒకే ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇంకా వారి నెగ్లెక్ట్ చూసి నేను షాక్ అయ్యా అని అన్నాడు. ఇంకా సిరీస్ మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. ఇంకా టీం ప్లేయర్స్ మొత్తం లైఫ్ ఇచ్చేది కంట్రీ కోసం క్రికెట్ ఆడడానికి కానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్ ఎంజాయ్ చేయడానికి కాదని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. బ్యాక్ పెయిన్ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన జస్ప్రీత్ బుమ్రా బెంగళూరు ఎన్సీసీలో జిమ్ చేస్తున్నాడు. రీసెంట్గా జిమ్లో ఉన్న ఫోటోను జస్ప్రీత్ బుమ్రా షేర్ చేస్తూ రీబిల్డ్ అని పోస్ట్ చేశాడు. ఇంకా ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు అవైలబుల్గా ఉండాలని అన్నారు. కాగా జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా 5 మెంబర్ స్పిన్నర్స్ను సెలెక్ట్ చేయడంపై టీమిండియా ఫార్మర్ క్రికెటర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఇలా అన్నాడు: ఒక టూర్లో 3 and 4 మెంబర్ స్పిన్నర్స్ని సెలెక్ట్ చేయవచ్చు, కానీ మరీ 5 మెంబర్సా? ఇంకా అది కూడా దుబాయ్ పిచ్చెస్పై ఆడేందుకు మరీ ఎక్కువ మందిని సెలెక్ట్ చేశారని అన్నాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఇంకా వీళ్ళల్లో ఎవరిని ప్లేయింగ్ 11లో ఆడిస్తారో చూడాలని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ టీమ్స్కు కెప్టెన్సీని అనౌన్స్ చేయలేదు. ఢిల్లీ టీంకి అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిలో ఎవరిని కెప్టెన్స్ చేస్తారనేది వెయిట్ చేయాలి. ఇంకా కేకేఆర్ టీంకు రసూల్, అజింక్య రహానే, సునీల్ నారాయణ్ ఈ ప్లేయర్స్లో ఎవరికి కెప్టెన్సీ ఇస్తారనేది వెయిట్ చేయాలి. ఇంక ఈ 2 టీమ్స్కి ఎవరిని కెప్టెన్సీ చేస్తారనేది త్వరలో వస్తుంది. ప్రజెంట్ ఐపీఎల్ 2025కి ఏ టీమ్స్కి ఎవరు కెప్టెన్స్ ఉన్నారో చూద్దాం. సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్, జీటీకి సుమన్ గిల్, ఎల్ఐజీకి రిషబ్ పంత్, పంజాబ్కి శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్కి సంజు శాంసన్, ఎంఐకి హార్దిక్ పాండ్యా, ఆర్సీబీకి రజత్ పటిదార్, ఎస్ఆర్హెచ్కి ఫ్యాట్ కమిన్స్. ఈ 8 టీమ్స్కి ఆల్రెడీ కెప్టెన్సీ సెలెక్ట్ చేశారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో ప్లేస్ కోల్పోయిన టీమిండియా ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్లో ఆడబోతున్నాడు. ఈ మంత్ 17th నుంచి నాగ్పూర్లో విదర్భతో మ్యాచ్లో ముంబై తరపున ఆడబోతున్నాడు. ఇక ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి అనౌన్స్ చేసిన టీంలో జైస్వాల్ ఉన్నప్పటికీ తర్వాత జైస్వాల్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేశారు. యశస్వి జైస్వాల్ని నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ లిస్టులో పెట్టారు. ఇంకా యశస్వి జైస్వాల్ టీమిండియాకు అవసరమైనప్పుడు దుబాయ్కి వెళ్తాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 టుడే నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వడోదర వేదికగా 7:30కి ఈరోజు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ 5 టీమ్స్ పోటీ పడే ఈ T20 లీగ్ 2023 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్లో ముంబై కప్ కొట్టింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ సీజన్లో ఆర్సీబీ కప్ కొట్టిందాము. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన మార్కస్ స్టోయినిస్ ఓడిఐస్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్పై మాజీ క్రికెటర్ అరుణ్ ఫించ్ తీవ్ర ఆగ్రహం చేశాడు. రిటైర్మెంట్ డెసిషన్ ఖచ్చితంగా స్టోయినిస్కి ఇష్టం. ఇంకా స్టోయినిస్ని ఎవరో తప్పు పట్టలేం, కానీ తనపై నమ్మకంతో సెలెక్టర్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. కానీ ఇలాంటి టైంలో మార్కస్ స్టోయినిస్ మాత్రం బాధ్యతగా రిటైర్మెంట్ డెసిషన్ ఫస్టే చెప్పాలి కదా అని అన్నాడు. కానీ తను తీసుకున్న డెసిషన్ అప్పటికప్పుడుది అని అన్నాడు. ఇంక ఈ డెసిషన్ అయితే అంత కరెక్ట్ కాదని అన్నాడు. ఇంకేమో అనేది జరిగిన క్రికెట్ అప్డేట్స్ అని క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అని కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.